హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, హైదరాబాద్ నుంచి ఈజీ కనెక్టివిటీ ఎక్కడ దొరుకుతుంది, ఫ్యూచర్ ఎటుపక్క వెళ్తుంది, నెక్స్ట్ అంతా ఇన్వెస్ట్మెంట్ ఎటుపక్క చేస్తున్నారు. ఆఫ్టర్ మనకి చూసుకుంటే కనుక వెస్ట్ జోన్ తర్వాత సిటీ సెంటర్ తర్వాత ఏ ఏరియా బెటర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఏ ఏరియా మనకి ఒక 5 to 10 ఇయర్స్లో హౌసింగ్ వస్తుంది, ఆ ఏరియాని కొద్దిగా మనం ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆ లొకేషన్ ఏంటంటే హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే అనమాట. ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు అవుతుంది ఆల్రెడీ మనకి. ఇది ఏదైతే ఉందో ఆల్రెడీ ఇది ఈ మధ్యలో అంతా కూడా ఏంటంటే కొద్దిగా 111 జీవో ఉందండి. ఈ 111 జీవో దాటిన తర్వాత మీకు ఏంటంటే ఇది తిమ్మాపూర్ వస్తుంది. ఈ తిమ్మాపూర్ నుంచి అంతా కూడా మనకి ఫ్రీ జోన్ హౌసింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ ఏరియా గురించి చెప్తున్నాం, దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మనం హార్డ్లీ చూసుకుంటే కనుక మనం గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి జస్ట్ 30 మినిట్స్లోనే ఇక్కడికి రీచ్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది, జర్నీ అవుటర్ రింగ్ రోడ్ మీద ఉంటుంది. ఇక్కడ నుంచి 8 లైన్ ఎక్స్ప్రెస్ వే అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇది 12 లైన్కి కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారనమాట. ఏదైతే ఎక్స్టెన్షన్ ఇచ్చారో శాంక్షన్ చేశారు 12 లైన్ కింద బెంగళూరు వరకు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 15 to 20 మినిట్స్ డ్రైవ్ అనేది ఎయిర్పోర్ట్లోకి ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చాలా అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇదంతా కూడా ప్రెస్టేజ్ సిటీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఇది ప్రెస్టేజ్ సిటీ ప్రాజెక్టు. ఇందులో కూడా ఫ్రంట్ అంతా మాల్స్ వచ్చి విల్లాస్ వచ్చి దగ్గర దగ్గర 100 acres ప్రాజెక్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అపర్ణ వాళ్ళది కూడా ఒక మాల్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆల్రెడీ అది ఈ ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఓపెనింగ్కి. అపర్ణ వాళ్ళ మాల్ అనమాట ఇది. ఇలా చూసుకుంటే కనుక మనకి ఈ యాక్సెసిబిలిటీ అనేది సిటీ సెంటర్కి చాలా ఈజీగా ఉంది. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ అని చెప్పి ఇక్కడ మనకి ఇనాగ్రేషన్ చేయడం జరిగిందనమాట. ఏదైతే ఓల్డ్ సిటీ నుంచి వస్తుందో సిటీ సెంటర్ అంటే హైదరాబాద్ జంక్షన్ అంటారు సిటీ సెంటర్ని ఎంజీబీఎస్ నుంచి. ఇక్కడ నుంచి ఏదైతే ఎంజీబీఎస్ నుంచి ఇలాగొచ్చే రూట్ ఏదైతే ఉందో మధ్యలో ఒక 4 kilometers వరకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీని పేరు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్ప్రెస్ వే అనమాట. అలాగే మనకి ఈ ఏరియా అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా మెహదీపట్నం దగ్గర నుంచి డైరెక్ట్గా మనం శంషాబాద్ వరకు జస్ట్ 20 మినిట్స్లో రావచ్చు. అక్కడ నుంచి తిమ్మాపూర్కి ఏమో ఒక 10 మినిట్స్లో వెళ్ళొచ్చు అనమాట. ఇదే మెహదీపట్నంలో ఏదైతే ఇక్కడ నానల్ నగర్ ఇక్కడ కూడా బైపాస్లు వేయడానికి ఫ్లైఓవర్స్ వేయడానికి గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేసింది. ఈ మధ్యలోనే వర్క్ ఆర్డర్ స్టార్ట్ అవ్వచ్చు. అప్పుడు మీరు ఏంటంటే డైరెక్ట్గా ఐటీ హబ్ నుంచి ఇలా రాయదుర్గంపై నుంచి ఇలా రావచ్చు, నెక్స్ట్ ఓరార్ నుంచి రావచ్చు. అలాగే ఇక్కడికి మనం చూసుకుంటే కనుక ఫ్యూచర్లో ఇంకో ఐటీ పార్క్ వస్తుంది. దీని పేరే బుద్వేల్ ఐటీ పార్క్ అనమాట. ఈ బుద్వేల్ ఐటీ పార్క్ అంతా కూడా ఒకసారి కనుక వర్క్ స్టార్ట్ అయితే కనుక ఇది గ్యారంటీగా మంచి డెవలప్మెంట్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడే అంతా కూడా హెచ్ఎండి ఆప్షన్ వేసి చేయడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. సర్వీస్ రోడ్స్ ఏదైతే లింక్ చేయలేదో ఇదంతా కూడా లింక్ చేస్తున్నారు అనమాట శంషాబాద్ వరకు. అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కూడా పెద్దది అవుతుంది. ఇండియాలోనే పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, 5500 acres ఎయిర్పోర్ట్ జాగ్రఫికల్గా. ఈ ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఇంకా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అనమాట. అలాగే మై హోమ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ తిమ్మాపూర్కి లానా ఈ పార్ట్ అంతా కూడా ఎక్వైర్ చేయడం జరిగిందనమాట. 3000 acres వరకు ఎక్వైర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే ప్రాజెక్ట్ కనుక లాంచ్ చేయొచ్చు. వాళ్ళు కనుక లాంచ్ చేస్తే ఇంకా గ్యారంటీగా మంచి అప్రిషియేషన్ అనేది దొరుకుతుందన్నమాట. ఇదేంటంటే సిటీకి ఈ తిమ్మాపూర్ జంక్షన్ అనేది జస్ట్ 31 kilometers వస్తుందన్నమాట. 30 minutes డ్రైవ్ వస్తుంది. ఏదైతే గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి జంక్షన్కి ఎయిర్పోర్ట్ నుంచి ఏంటంటే మనకి జస్ట్ 10 to 15 minutes డ్రైవ్ వస్తుంది అనమాట. అలాగే మీరు చూసుకుంటే కనుక ఒకప్పుడు అంతా కూడా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి కంపేర్ చేసేవారు. ఈ సికింద్రాబాద్ నుంచి ఎంత దూరం వస్తుంది, నాంపల్ నుంచి ఎంత దూరం వస్తుంది అనేది కంపేర్ చేసేవారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి జనరేషన్ చేంజ్ అయింది. అందరూ ఎయిర్ జర్నీ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అంతా ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లోనే మార్కెట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐటీ సరౌండింగ్స్ ఏంటంటే ఆల్రెడీ ఎంత పెరగాలో అంత పెరిగింది. బిల్డర్స్ అందరికీ మంచి ఫ్రూట్ ఇచ్చింది, కొనుక్కున్న వాళ్ళు కూడా ఫ్రూట్ ఇచ్చింది. అందుకని ఏంటంటే ఐటీ సైడ్ అంతా ఎక్కువ శాచురేట్ అయ్యింది కాబట్టి ఎఫర్డబుల్లో లేదు కాబట్టి నెక్స్ట్ మనకి వెంటనే నెక్స్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే
ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ అనమాట. ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే కనుక ఈ బెంగళూరు హైవేనే మనకు ఫస్ట్ ఇస్తుంది అనమాట. ఇది వెస్ట్ ఎంట్రన్స్ అంటారు. మనకి వెస్ట్ నుంచి వచ్చేవాళ్ళు ఇలాగ ఎంట్రన్స్ అవుతారు. ఏదైతే ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఏదైతే ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఈస్ట్ ఎంట్రన్స్ అంటే ఎల్బీ నగరు, వనస్థలపురం, దిల్సుఖ్ నగరు, పెద్దంబర్పేట ఇటు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇటు నుంచి ఎంటర్ అవుతారనమాట. ఇది వచ్చేటప్పటికి శంషాబాద్ ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు విఐపీస్ కానీ సినిమా వాళ్ళు కానీ ఎక్కువ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కూకట్పల్లి ఇటు సైడ్ మాదాపూర్, కొండాపూర్, మణికొండ వీళ్ళందరూ కూడా వచ్చేది ఎక్కువ వెస్ట్ ఎంట్రన్స్ నుంచి వస్తారనమాట. ఈ వెస్ట్ ఎంట్రన్స్ అంటే వీళ్ళందరూ బెంగళూరు హైవేకి టచ్ అయ్యి వెళ్తారనమాట ఎయిర్పోర్ట్కి. అందుకని చెప్పి వెస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చేదానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బయట కూడా ఏంటంటే ఒకప్పుడు చూసుకుంటే ఇది చాలా చిన్న రోడ్డు ఉండేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 8 లైన్ రోడ్ అయిపోయింది ఇది. నెక్స్ట్ మెట్రో కూడా మీకు శంషాబాద్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇప్పుడు ఫేజ్ 2లో. అది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి నెక్స్ట్ ఫ్యూచర్ సిటీకి కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ శంషాబాద్ ఏరియా బ్యాక్ సైడ్ ఉండేది తిమ్మాపూర్ ఏరియా అనమాట. ఈ ముచ్చింతలో ఈ తిమ్మాపూర్ ఏరియాలకి ఏంటంటే తిమ్మాపూర్లో ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ కొద్దిగా హ్యాబిటేషన్ కూడా ఉంది. నెక్స్ట్ దాని వెనకాలే కొత్తూరు ఉందన్నమాట. దీన్ని చాలామంది ఏమనుకుంటారంటే షాద్ నగర్ రోడ్ అని అంటుంటారు అనమాట ఎక్కువ మంది. షాద్ నగర్ కంట ఇది చూసుకుంటే ఇది ఇంకా ముందే ఉందండి. ఈ తిమ్మాపూర్ అనేది మనకు జస్ట్ ఏంటంటే 11 to 12 కిలోమీటర్స్ వస్తుంది ఓఆర్ఆర్కి. షాద్ నగర్ వచ్చేటప్పుడు మీకు ఏంటంటే 27-28 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే సిటీ నుంచి కూడా షాద్ నగర్ బస్ స్టాండ్ దగ్గర మీకు మైల్ స్టోన్ వచ్చి 50 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఈ తిమ్మాపూర్ దగ్గర వచ్చేది మీకు 31 కిలోమీటర్స్ అని చూపిస్తుంది అనమాట సిటీ సెంటర్కి ఇది. అలాగే గచ్చిబౌలి వాళ్ళకి కూడా ఏంటంటే ఈ తిమ్మాపూర్ కొత్తూరు నుంచే మీకు ఈజీ యాక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట వై అవుటర్ రింగ్ రోడ్డు. నెక్స్ట్ ఏంటంటే ఈ సర్వీస్ రోడ్స్ కూడా పెద్దగా చేస్తున్నారు కాబట్టి ఏంటంటే కింద నుంచి కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు కూడా కింద నుంచి మనకి ఒక 3-4 కిలోమీటర్స్ హిల్ అనేది కొద్దిగా అడ్డు ఉండి రోడ్డు కంజెస్టెడ్గా ఉంటుంది. ఎప్పుడైతే రోడ్డు ఫామ్ చేస్తారో మంచిగా ఇది ఈజీగా వెళ్ళచ్చు అనమాట. అటు 2 వీలర్ మీద కూడా జర్నీ బాగుంటుంది. ఆల్రెడీ 4 వీలర్ మీద కూడా వెళ్ళడం జరుగుతుంది అనమాట ఓఆర్ఆర్ ఉంది కాబట్టి. అందుకని ఏంటంటే మనకి ఎక్కువ అప్రిషియేషన్ కావాలనుకుంటే కనుక ఈ తిమ్మాపూర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఈ మధ్యలో అంతా కూడా జీవో 111 అనేది ఉందన్నమాట. ఈ పాలమాకుల వరకు 111 జీవో ఉంది. ఏదైతే ఈ పాలమాకులు అయిపోయి చేగూరు రోడ్డు స్టార్ట్ అవుతుందో ఇక్కడ నుంచే మనకి ఫ్రీ జోన్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇలా ఆనకు వెళ్ళినా మనకు తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది. అలాగే ఇలా వెళ్తే మహేశ్వరం రూట్ అనమాట. ఈ బెంగళూరు హైవే అడ్వాంటేజ్ ఏంటంటే 2 ఐటీ సిటీస్ అండి. ఇండియాలో పెద్ద నెంబర్ 1, నెంబర్ 2 ఐటీ సిటీస్ చూసుకుంటే 2 సిటీస్కి మధ్యలో ఉన్న రోడ్డు బెంగళూరు హైవే అనమాట. ఎందుకంటే అందుకని ఇది 12 లైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందనమాట. ఫ్యూచర్లో కూడా ఇది మంచి యాక్సెస్ ఉంటుంది. దీనికి మంచి కనెక్టివిటీ దొరుకుతుంది. అలాగే ఎయిర్ కనెక్టివిటీ దీనికి 4 కనెక్టివిటీస్ ఉన్నాయండి. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, బస్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, 4 కనెక్టివిటీ ఉంది. ఫ్యూచర్లో మెట్రో కూడా రాబోతుంది శంషాబాద్ వరకు కాబట్టి ఏంటంటే ఈజీగా 5th కనెక్టివిటీ అనేది కూడా దొరికిందనమాట మనకి. అందుకని ఇదంతా కూడా మధ్యలో హడా జోన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేయాలి. ఇలాగే మనకి ఇలా వెళ్తే తిమ్మాపూర్ నుంచి మహేశ్వరం వెళ్ళే రూట్ అనమాట. ఇది మన్సాన్పల్లి క్రాస్ రోడ్స్ అంటారు. మధ్యలో మనకి తూప్రాకుడ్డు, అమీర్పేట, మన్సాన్పల్లి ఇది డైరెక్ట్గా వెళ్ళి మహేశ్వరం వెళ్ళి ఇది అలా వెళ్ళి ఇది శ్రీశైలం రోడ్డుకి టచ్ అవుతుంది అనమాట. ఏదైతే మహేశ్వరం గేట్ అంటారో దీనికి టచ్ అవుతుంది అనమాట. ఇది 2 హైవేలని కలిపి లింక్ రోడ్ అనమాట ఇది. అలాగే తిమ్మాపూర్ దగ్గర మీరు తీసుకుంటే కనుక ఇంకొక పెద్ద డెవలప్మెంట్ ఉంది. ప్రపంచంలోనే తిమ్మాపూర్ నుంచి రైట్ సైడ్ ఏదైతే మీరు వచ్చినప్పుడు రైట్ సైడ్ వెళ్తే రైట్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ వెళ్తే డైరెక్ట్ కన్హా శాంతివనం అంటారు. ఇందులో విల్లాస్, అపార్ట్మెంట్స్, స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంక్స్, ఏటీఎంస్ మళ్ళీ ఇంటర్నేషనల్ గర్ల్స్ క్రికెట్ అకాడమీ ఉంది. అలాగే మళ్ళీ పుల్లల గోపిచంద్ అకాడమీ ఉంది. ఇది ప్రపంచంలోనే పెద్ద మెడిటేషన్ సెంటర్ అనమాట. 1500 acres. ఇది ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట. ఇది చూసుకుంటే ఇంటర్నేషనల్ గర్ల్స్ క్రికెట్ అకాడమీ అండి ఇది. అలాగే ఇక్కడ గోపిచంద్ అకాడమీ కూడా ఇందులోనే ఉంది. ఇది చాలా పెద్దదండి. ఇది బయట చాలా కంట్రీస్ నుంచి దీనికి వస్తున్నారు మెడిటేషన్ గురించి. దీనివల్ల ఏంటంటే ఏరియా అంతా ఇంప్రూవ్ అయిందండి. ఇది జస్ట్ ఇది హైవే నుంచి చూసుకుంటే ఒక 9 to 10 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఏదైతే తిమ్మాపూర్ జంక్షన్ నుంచి కన్హా క్రాస్ రోడ్స్ నుంచి చూసుకుంటే కనుక జస్ట్ 9 కిలోమీటర్స్ వస్తుందో 10 minutes డ్రైవ్ వస్తుంది అనమాట. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి హైదరాబాద్ అని ఉందండి. చందనవల్లి హైదరాబాద్ అని. ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ కానీ మళ్ళీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ చాలా ఇండస్ట్రియల్ పార్క్ అనమాట. ఇది అరౌండ్ ఇది 3000 acres వరకు ఉందండి ఇది.
అందుకని చెప్పి ఏంటంటే బెంగళూరు హైవేకి మంచి కనెక్టివిటీ అనేది దొరికింది. ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆల్రెడీ వర్క్ అవుతుంది. ఇదంతా చందన్వాలి విలేజ్ అంటారు అనమాట. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఇది బెస్ట్ లొకేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ తిమ్మాపూర్ వరకు మనం కొనడానికి లేదు, 111G ఉంది. పాలమాకల వరకు ఏదైతే తిమ్మాపూర్ నుంచి ఉందో ఇటు సైడ్ నుంచి కనుక ఈ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి, కన్హాకి, ఈ సరౌండింగ్స్లో కనుక ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మంచి రిటర్న్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ఇది కనెక్టివిటీ దొరుకుతుంది, ఇది కనెక్టివిటీ దొరుకుతుంది, రైల్వే స్టేషన్ ఉంది. అలాగే బయటకు వచ్చి యాక్సెస్ చేసుకుంటే గచ్చిబౌలి ఐటీ హబ్కి వెళ్ళచ్చు. ఫ్యూచర్లో ఎయిర్పోర్ట్ ఆల్రెడీ పెద్ద అవుతుంది కాబట్టి దాంట్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఎయిర్పోర్ట్ పరంగా వచ్చే ఎంప్లాయ్మెంట్ కూడా దీనికి ప్లస్ అవుతుందండి. ఆల్మోస్ట్ శంషాబాద్లో 111G అయినప్పటికీ మున్సిపల్ లిమిట్స్లో 40,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది అనమాట. ఇది జియో 111లో. ఇక్కడ ఏంటంటే అరౌండ్ మనకి రీసేల్ ప్లాట్స్ అయితే కనుక అరౌండ్ 7,000 నుంచి దొరకడం జరుగుతుంది. ఈ ఏరియాస్లో కనుక 7,000 to 15,000 వరకు ఉన్నాయండి రీసేల్లో కనుక ఉంటే. కొత్త లేఅవుట్స్ అయితే 25,000 రూపీస్ ఉన్నాయండి. ఇందులో లీగల్గా క్లియర్గా ఉన్న డాక్యుమెంట్స్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. ఇది కన్హా శాంతివనం కాబట్టి ఇది బాగా డెవలప్ అవుతుంది. ఇందులో చాలా రిటైర్మెంట్ పీపుల్ వచ్చి మనకి నార్త్ ఇండియా నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోవడం జరుగుతుందండి. అందుకని ఈ చుట్టుపక్కలంతా కూడా హౌసింగ్ డిమాండ్, రూమ్ డిమాండ్ అంతా బాగుంది. ఆల్మోస్ట్ ఇక్కడ బయట కూడా విల్లాలు, అపార్ట్మెంట్లు అన్నీ బాగా కడుతున్నారు అనమాట. ఇక్కడ సాయిప్రియ గ్రూప్ వాళ్ళవి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఇంకోటి వేయబోతున్నారు అనమాట. అందుకని చెప్పి ఏంటంటే డిమాండ్ ఉన్న దగ్గర గ్యారంటీగా ఇక్కడ ఏరియాలో హౌసింగ్ డిమాండ్ అనేది గ్యారంటీగా వస్తుందండి కమింగ్ ఇయర్స్లో. అందుకని చెప్పి ఇప్పుడే కనుక తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మనకి గ్యారంటీగా డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో ఇక్కడ స్మార్ట్ టౌన్షిప్స్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది కూడా ఇటుపక్క వచ్చే ఛాన్స్ ఉందండి. ఆల్రెడీ ఈనాడులో కూడా ఒకసారి వచ్చిందనమాట. ఇక్కడ సింబియాసిస్ యూనివర్సిటీ ఉంది. అందుకని చెప్పి ఏంటంటే మీరు ఏదైతే జర్నీ చేసి ఇలా శంషాబాద్ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్ వచ్చిన తర్వాత ఇక్కడ తిమ్మాపూర్ వస్తుంది. తిమ్మాపూర్ ముందే మనకి ఇది ఏదైతే కన్హా శాంతివనంకి వెళ్ళే రోడ్డు వస్తుంది. కన్హా శాంతివనం కంటిన్యూ అయితే కనుక ఈ ఏరియా హైదరాబాద్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ సరౌండింగ్లో కనుక మీకు ల్యాండ్ కనుక ప్లాట్ కనుక ఉందనుకుంటే కనుక కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక గ్యారంటీగా మంచిగా కొనుక్కోవచ్చు అండి. ఇదేంటంటే షాద్ నగర్కి, శంషాబాద్కి మధ్యలో వస్తుంది ఈ ఏరియా అనేది, కొత్తూరు, తిమ్మాపూర్ అనేది. కొత్తూరులో ఏంటంటే కొద్దిగా ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, ఈ ఫార్మా ఇండస్ట్రీస్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏంటంటే తిమ్మాపూర్లో పెద్దగా ఇండస్ట్రీస్ లేవు అనమాట. అది అంతా హౌసింగ్ పరంగా ఉంటుంది. అది క్లోజ్ టు కూడా సిటీకి దగ్గర కూడా ఉంటుంది తిమ్మాపూర్ ఏరియా అనేది తీసుకుంటే. ఇప్పుడు మీకు వేరే హైవేలతో నేను కంపేర్ చేస్తే కనుక ఇప్పుడు సంగారెడ్డి ఉంది. సంగారెడ్డి నుంచి ఐటీ హబ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 50 minutes to 1 hour పడుతుంది. ప్లస్ డిస్టెన్స్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ తిమ్మాపూర్ దగ్గర రేట్ తక్కువ ఉంది, డిస్టెన్స్ తక్కువ ఉంది, ప్లస్ కనెక్టివిటీ ఈజీ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది మనకి సెంటర్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అది ఒకప్పుడు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లాగా ఇప్పుడు ఏంటంటే ఎయిర్ జర్నీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ ఫ్యూచర్లో అంతా ఎయిర్పోర్ట్ నుంచి కంపారిజన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో ల్యాండ్ అనేది ఈజీగా డిమాండ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు చూసుకుంటే 50 years బ్యాక్, 30 years బ్యాక్ రైల్వే స్టేషన్కి మీ ఇల్లు ఎంత దూరం, బస్ స్టాండ్కి ఎంత దూరం అని చెప్పే రోజులు ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఎయిర్పోర్ట్ ఉన్న డిమాండ్ ఏంటి, ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో మార్కెట్ ఎలా ఉంటుంది, ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో ఉంటే దాని వాల్యూ ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు. నెక్స్ట్ మనకు కూడా ఇది కూడా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఈజీగా ఏంటంటే ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో ఫ్రీ జోన్లో ఉన్న ఏరియా ఏదైతే ఉందో ఈ తిమ్మాపూర్, మహేశ్వరం ఈ బెల్ట్ వస్తుంది అనమాట. అందులో ఏంటంటే మీరు సిటీ సెంటర్ నుంచి కూడా ఈ తిమ్మాపూర్ కనెక్ట్ అవుతుంది. మహేశ్వరం అనేది ఏంటంటే కొద్దిగా మహేశ్వరం లానికి ఉంటుందండి. ఇది కనెక్టివిటీ చూసుకుంటే ఈ సిటీ నుంచి కోర్ సిటీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఈ ఎంజీబీఎస్ ఏదైతే ఉందో ఇది డైరెక్ట్గా NH44 లైనే ఉంటుంది అనమాట. ఇదంతా కూడా నాంపల్లి, ఎంజీబీఎస్, ఈ NH44 ఏదైతే ఉంటుందో ఇది డైరెక్ట్గా శంషాబాద్కి వెళ్తుందండి. శంషాబాదు, నెక్స్ట్ తిమ్మాపూరు, కొత్తూరు, షాద్నగర్, బెంగళూరు, కన్యాకుమారి ఈ రోడ్ అయితే ఉందో ఇది ఈజీ కనెక్టివిటీ అనమాట. అది కూడా ఇది పెద్దది చేస్తున్నారు, 12 lane చేస్తున్నారు. ఇప్పుడు 8 lane వర్క్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ అనమాట. ఇది ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హ్యాబిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ వాల్వో బస్సులు కానీ రేపొద్దున ఫ్యూచర్లో పబ్లిక్ వస్తారు కదా మెట్రో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట గవర్నమెంట్. అందుకని ఏంటంటే
44కు ఉన్న డిమాండ్ మామూలు డిమాండ్ కాదు, ఇండియాలోనే లాంగెస్ట్ హైవే అనమాట అది. ఇప్పుడు ఈ మహేశ్వరం ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ప్రైజింగ్ ఎక్కువ ఉంది, ప్లస్ లాన్కు ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు వెస్ట్ జోన్ నుంచి రావాలంటే ఫస్ట్ ఇదే దగ్గర అవుతుంది మీకు. వెస్ట్ జోన్ నుంచి మీరు ఇలా వచ్చినప్పుడు ఇది దగ్గర అవుతుంది అనమాట. మహేశ్వరం వెళ్ళాలంటే ఇది దాటుకుంటా వెళ్ళాలి. ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ అయ్యి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మహేశ్వరం వెళ్ళాల్సి వస్తుంది. ఈ రోడ్స్ అనేవి ఇంకా ఫామ్ చేయలేదన్నమాట. లేదంటే ఇక్కడ తొక్కు కూడా దిగి మళ్ళీ మహేశ్వరం వెళ్ళాలి. మీరు డిస్టెన్స్ కంపేర్ చేసుకుంటే ఈ తిమ్మాపూర్ అనేది 30sలో వస్తే కనుక ఇదంతా కూడా మీకు ఏంటంటే ఈ సిటీ సెంటర్ నుంచి చూస్తే కనుక కొద్దిగా ఎక్కువ వస్తుంది. అందుకని ఏంటంటే ఐటీ హబ్లో ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ ఐటీ ఏదైతే బుద్ధివేల్ ఐటీ పార్కు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపాలిస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, వీళ్ళందరూ కూడా యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్స్ వస్తున్నాయో, గవర్నమెంట్ కూడా కంపెనీస్ ఇస్తుందో వాళ్ళందరికీ కూడా ఈ తిమ్మాపూర్ ఏరియా అనేది ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది. అలా ఆల్రెడీ ఈ కర్ణాశాంతి వాళ్ళు మై హోమ్ గ్రూప్ వాళ్ళు అలాగే పెద్ద ప్లేయర్స్ అందరూ కొనుక్కున్నారు కాబట్టి బెంగళూరు హైవే అనేది ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో హైవే గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. థ్యాంక్ యూ అండి.